వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్. మనకి తెలంగాణలో రాబోయేటటువంటి 14,000 పైగా ఎస్ఐ కానిస్టేబుల్ వేకెన్సీ రాబోతున్నాయి. దానికి సంబంధించిన అప్డేట్ వీడియో అనేది ఈ క్లాస్ లో మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో మొత్తం చూడండి. ఎస్ఐ ఎన్ని వేకెన్సీ రాబోతున్నాయి, కానిస్టేబుల్ ఎన్ని వేకెన్సీ రాబోతున్నాయి, అది జస్ట్ అప్డేట్ అనమాట. ఇది ఫైనల్ కాదు, ఇన్ని రావచ్చు అనేది ఈ విషయం చెప్పడానికి ఈ వీడియోలో మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. అదే విధంగా మీకు కోచింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడే కాల్ చేయండి. నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు. అది మీకు 10 days అని పట్టవచ్చు, లేదా 20 days, ఏమైనా 1 month ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చేసి 3 years అవుతుంది, ఇంకా నెక్స్ట్ 2 years ఉంది. కంపల్సరీగా వద్దన్నా కానీ నోటిఫికేషన్ కంపల్సరీగా ఇవ్వాల్సిందే. సో నోటిఫికేషన్ అయితే 100% మీకు వస్తాయి. అదే విధంగా నోటిఫికేషన్ వచ్చే టైంకి మీరు ఈసారి జాబ్ కొట్టాలి అంటే ఒక ప్లాన్ గా మీరు ప్రిపేర్ అవ్వాలి. కోచింగ్ సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాళ్ళకైతే కోచింగ్ 100% కావాల్సిందేమ్మా. ఎవరికైతే సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది, ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఇంతకు ముందు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డైలీ ఎగ్జామ్స్ రాయండి. వాళ్ళు కోచింగ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళైతే కంపల్సరీ కోచింగ్ కావాలి. ఈ 14,000 వేకెన్సీస్ లో మీరు జాబ్ కొట్టాలి అంటే మీకు కంపల్సరీ కోచింగ్ కావాలి. లక్షల మంది రాస్తారు, కానీ 14,645 మందికి వేకెన్సీస్ మీకు జాబ్ కొట్టడం జరుగుతుంది. ఈ జాబ్ ఈ 14,000 మందిలో మీరు ఉండాలి అనుకుంటే ఒక ప్రీ ప్లాన్ గా మీరు ప్రిపేర్ అనేది చేయగలగాలి. సో ఆ విధంగా రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ గతసారి వచ్చే రిజల్ట్ కంటే ఈసారి ఇంకెక్కువ రిజల్ట్ రావడం కోసం మీకు ఈసారి ఇంకా ఎఫెక్టివ్ గా మీకు క్లాస్ రూమ్ కోచింగ్ తో పాటు డైలీ ఎగ్జామ్స్, అలాగే గ్రౌండ్ కూడా ఉంటుంది. 100% గ్రౌండ్ కూడా క్వాలిఫై అవుతారు. కోచింగ్ క్లాసెస్ 100% ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. 15 సంవత్సరాల నుంచి రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అనేది అమీర్పేట లో ఉండటం జరిగింది. ఏ ఫ్యాకల్టీ చెప్తే మీకు మంచిగా అర్థమవుతుందో ఆ ఫ్యాకల్టీతోనే క్లాస్ రూమ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. 100% సిలబస్ అనేది కంప్లీట్ చేస్తారు. అదే విధంగా డైలీ ఎగ్జామ్స్ పెడతారు, వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడతారు. సిలబస్ అయితే ఎవరికైతే అయిపోతుందో వాళ్ళకి డే బై డే ఎగ్జామ్స్ పెట్టుకుంటూ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ విధంగా చేస్తే 100% ఈ 14,000 జాబ్లు మీరు కంపల్సరీగా ఉంటారు. దానికి ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలి. ఇంకా లేట్ చేయకండి, నోటిఫికేషన్ వస్తాయి కంపల్సరీగా. ఎందుకంటే చెప్తున్నాను కదా, 3 years అయిపోతుంది గవర్నమెంట్ వచ్చి, ఇంకా నెక్స్ట్ 2 years ఉంది. 2 years లో కంపల్సరీగా జాబ్స్ పడాల్సిందే. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. 100% ఈసారి జాబ్ కొట్టు వెళ్ళిపోతారని నేను 100% రాసిస్తాను. ఇప్పుడే కాల్ చేయండి. అదే విధంగా దీంట్లో చూడండి అమ్మా, సివిల్ ఎస్ఐ, ఆర్ఎస్ఐ దీంట్లో వచ్చేసి 810 వేకెన్సీస్ అనేది ఉండటం జరిగింది ఈసారి. అదే పీసీఏ అయితే 9,284, మొత్తం 10,094 వరకు వేకెన్సీస్ రావడం జరిగింది. పీసీఏ అనేది ఎక్కువ ఉన్నాయి సివిల్ ఈసారి. అలాగే ఎస్ఐ కూడా ఎక్కువ ఉన్నవి. ఏఆర్ఎస్ఐ వచ్చేసి 52 ఉన్నవి. ఏఆర్ వచ్చేసి 3,578, పీసీ ఉన్నవి. మొత్తం ఈ విధంగా ఉన్నాయమ్మా. సో సివిల్ లో ఈసారి ఎక్కువ వేకెన్సీస్ రావడం జరుగుతుంది. మీకు సివిల్ జాబ్ రావాలంటే ఎగ్జామ్ లో మంచి మార్కులు వస్తేనే మీకు సివిల్ అనేది రావడం జరుగుతుంది. ఏఆర్ వచ్చేసి గ్రౌండ్ చూస్తారు, గ్రౌండ్ క్వాలిఫై కంపల్సరీగా ఉండాలి. కానీ సివిల్ కొట్టాలి అంటే మీరు రిటర్న్ టెస్ట్ లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి సివిల్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. మీరు గ్రౌండ్ ఎన్ని మార్కులు వచ్చినా కానీ మీకు అదే విధంగా సివిల్ లో రావాలి అంటే మీకు ఎగ్జామ్ లో మంచి మార్కులు రావాలి. ఆ స్కోర్ బట్టే మీకు సివిల్ వస్తుంది. సో ఇప్పుడైనా నుంచి అయినా మీరు స్టార్ట్ చేయండి. 100% ఈసారి జాబ్ కొట్టు వెళ్ళిపోతారు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో. ఆ విధంగా మీకు ఈసారి కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఇప్పుడే కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. ఆల్రెడీ కోచింగ్ అయిపోయి ప్రిపరేషన్ ఎవరు కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళకైతే ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్స్ కోసం మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఎగ్జామ్స్ గురించి అప్డేట్స్ అనేది తెలుసుకోండి. అదే విధంగా అసలు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, కోచింగ్ తీసుకోవాలి, జాబ్ కొట్టాలి, ఈసారి కంపల్సరీగా పోలీస్ జాబ్ అనేది కొట్టాలి అనుకున్న వాళ్ళకు, ఎందుకంటే వేకెన్సీస్ ఎక్కువ ఉండేది ఓన్లీ పోలీస్ జాబ్ లోనమ్మా. తర్వాత డిఎస్సి, తర్వాత గ్రూప్ 4, ఇంతే. తర్వాత వేరే వాటిలో ఎక్కువ వేకెన్సీస్ అనేది ఉండటం జరగదు. సో ఎక్కువ మీరు ముందుగా జాబ్ కొట్టాలనుకుంటే ఇంట్లో కొట్టిన తర్వాత మిగతా దాంట్లో కొడతారు. ఇంకొకటి, ఈ జాబ్స్ కొట్టిన వాళ్ళకి నెక్స్ట్ రాబోయేటటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లో కూడా జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇదే సబ్జెక్టు, ఇదే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వాటిలో కూడా అడుగుతారు. రేపు ఇదే దీంట్లోనే ఎస్ఐ జాబ్ అయినా పీసీ జాబ్ అయినా కొట్టిన వాళ్ళైతే నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్ కూడా అప్లై చేసుకుంటే ఆ జాబ్స్ కూడా కొట్టుకోవచ్చు. సో అస్సలు నెగ్లెక్ట్ చేయకండి, ఈసారి జాబ్ కంపల్సరీగా వస్తుంది మీకు. ఇప్పుడే కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. 100% ఒక సిస్టమేటిక్ గా కోచింగ్ ఇచ్చుకుంటూ, ఎగ్జామ్స్ పెట్టుకుంటూ, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఈసారి 100% జాబ్ వచ్చే విధంగా రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా చూడండి అమ్మా, ఈ 6 months అయినా మీరు ఆఫ్లైన్ కోచింగ్ రాయండి. ఆన్లైన్ కి అయితే వెళ్ళకండి. ఎందుకంటే ఈ 2 years మీకుంది. ఆన్లైన్ కోచింగ్ తీసుకుని టైం వేస్ట్ చేసుకోకండి. ఆన్లైన్ కోచింగ్ అనేది ఎప్పుడంటే ఏదైనా కరోనా టైంలో, ఏది రాలేని పరిస్థితుల్లోనే మీరు ఆన్లైన్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఏమి
ఆల్రెడీ ఇంటికాడే ఉండి చదువుకుంటారు అనుకుంటే కష్టం అవుతుంది. ఎందుకంటే మీరు ఆఫ్లైన్ కి వస్తే కాంపిటేటివ్ ఏ విధంగా ఉంటుందనే తెలుస్తుంది. ఫ్రెండ్స్ మధ్యన డిస్కషన్స్ ఉంటాయి, ఫ్యాకల్టీతో డిస్కషన్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ రియల్ టైమ్ గా రాసే టైం ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది కాబట్టి 100% సక్సెస్ వస్తుంది ఆఫ్లైన్ లో. ఆన్లైన్ లో అయితే 100% సక్సెస్ రాదు. ఎవరికో లక్షకి ఒకళ్ళు ఇద్దరు తప్ప ఎక్కువ మంది అయితే క్వాలిఫై అవ్వరు. ఎందుకంటే నెట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, టైం ఉండదు. ఒక టైం పెట్టుకొని చదువుదామంటే టైం సెట్ చేసుకోలేరు. ఈ విధంగా ఉంటుంది. మీరు జాబ్ చేసేటప్పుడు ఆన్లైన్ లో చేయరు, ఎక్కువ ఆఫ్లైన్ లో చేస్తారు. కాబట్టి ఇప్పుడు నుంచైనా మీరు బయట అందరితో మాట్లాడటం, అందరితో డిస్కషన్ చేయడం అనేది ఉండాలి. ఆ విధంగా ఉంటేనే బయట రేపు జాబ్ వచ్చినా కానీ బయట చేసే విధంగా మీరు ఈజీగా చేయగలుగుతారు. అంతేగాని ఆన్లైన్ తీసుకొని నేను ఇంటికాడే ఉండి చదువుకుంటా, నీ ఇంటి పక్కనే ఉండి చదువుకుంటా అంటే రేపు జాబ్ వచ్చినప్పుడు ఇంటి పక్కనే జాబ్ ఇవ్వరు, ఎక్కడో ఒకసారి జాబ్ ఇస్తారు, కంపల్సరీ అక్కడ చేయాలి. సో ఆ విధంగా చేయాలంటే ఇప్పటి నుంచే మీకు ప్రాక్టీస్ అనేది అవసరం. సో ఆ విధంగా కూడా నీకు ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ కేవలం కరోనా సిచ్యువేషన్, లాక్డౌన్ సిచ్యువేషన్స్, ఆ సిచ్యువేషన్ అసలు రాలేని సిచ్యువేషన్స్ మరి భయంకరంగా ఉంటేనే మీరు ఆన్లైన్ తీసుకోండి. ఆఫ్లైన్ కి మీరు 100% సక్సెస్ అనేది వస్తుంది. మీరు ఎక్కడైనా సెర్చ్ చేయండి, గూగుల్ లైన్ సెర్చ్ చేయండి, ఇందులో సెర్చ్ చేయండి, మీకు 100% ఆఫ్లైన్ బెటర్ అని వస్తుంది. ఇంతకు ముందు ఇచ్చిన వేరే దేశాలు స్పెయిన్ ఏదో ఇంతకు ముందు ఆన్లైన్ మనకంటే 20 years 10 years బ్యాకే వాళ్ళు ఆన్లైన్ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఆఫ్లైన్ కి వచ్చేసారు. ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం కొత్త కాబట్టి ఆన్లైన్ అంటున్నాము. 100% సక్సెస్ రావాలి అంటే మీకు ఆఫ్లైన్ కోచింగే బెటరు. ఆన్లైన్ కేవలం కరోనా టైంలో ఏదైనా పాండమిక్ సిచ్యువేషన్ లోనే మీరు ఆన్లైన్ తీసుకోవాలి. ఇంకెవరు తీసుకోవచ్చు అంటే కోచింగ్ అయిపోయి, ఆఫ్లైన్ కోచింగ్ అయిపోయి ఏదో ఫ్రీగా ఇస్తున్నారు 5 రూపాయలకి 10 రూపాయల కోచింగ్, అదే ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నారు, తీసుకోండి అమ్మా. జస్ట్ ఏంటంటే మీరు అప్డేట్ కోసం, అప్డేట్ కూడా కాదు, అప్డేట్ కూడా చాలా వరకు ఉండదు వాటిలలో. ఆ విధంగా ఏదైనా డౌట్ ఉంటే చూసుకోవడం కోసం మీకు ఉపయోగపడుతుంది. వాళ్ళు తీసుకోండి. కానీ ఏమి నాలెడ్జ్ లేకుండా, బేసిక్ నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్ గా ఆన్లైన్ తీసుకుంటారంటే మీకు సక్సెస్ అనేది చాలా వరకు రాదు. ఏదో 100కో లేదా లక్షలో ఒకళ్ళు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళకి రాదు. సో ఆఫ్లైన్ మీరు ఎక్కడైనా ప్రిఫర్ చేయండి, ఇక్కడే కాదు ఎక్కడైనా ప్రిఫర్ చేయండి, 100% సక్సెస్ గా వెళ్ళిపోతారు. ఈసారి జాబ్స్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. నెక్స్ట్ టైం వచ్చే వేకెన్సీస్ ఇన్ని ఉండకపోవచ్చు, ఇంత తగ్గిపోతాయి. సో ఈసారి మీరు జాబ్ కొట్టుకుని వెళ్ళిపోయే ఛాన్సెస్ 100% ఉంటాయి. ఆ విధంగా కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో. ఇప్పుడే కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఇప్పుడే మీరు కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. అదే విధంగా ఎగ్జామ్స్ రాద్దాం అనుకున్న వాళ్ళు కూడా కాల్ చేయండి. వేరే కాడ కోచింగ్ తీసుకున్నా పర్వాలేదు, ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం ఇక్కడ. సో కండక్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఆ విధంగా మన సిస్టమేటిక్ క్లాసెస్, ఎగ్జామ్స్, గ్రౌండ్ ఆ విధంగా ఉంటుంది. ఈసారి లాస్ట్ టైం వచ్చిన రిజల్ట్ కంటే ఈసారి ఇంకెక్కువ రిజల్ట్ రాబోతుంది మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో. ఆ రిజల్ట్ మీరు కూడా ఉండాలి అనుకుంటే ఇప్పుడే కాల్ చేయండి. 100% నెక్స్ట్ టైం జాబ్ కొట్టుకుని వెళ్ళిపోతారు. మనం ఇచ్చే కోచింగ్ సిస్టమేటిక్ ప్లానింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లానింగ్ లో మీరు కంటిన్యూ అవుతూ ఉంటే 100% సక్సెస్ అయిపోతారు. ఓకే, ఈ విషయాన్ని ఇప్పుడే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే మీ ఛానల్ ని ఫాలో అవుతుండండి. ఇటువంటి అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.